హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఆల్ ఆర్ యూ డూయింగ్ గుడ్. ఈరోజు ఉదయాన్నే లేస్తే ఇక్కడ నాకు కొంతమంది చిల్డ్రన్స్ అంటే స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి ఎగ్జిబిషన్ లాగా చూపిస్తున్నారనమాట. సో వాళ్ళు అక్కడ ఆగి అక్కడ వాటర్ ఫాల్ ఉంటే చూస్తున్నారు. ఉదయాన్నే వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడ పికాక్స్ కూడా ఫ్రీగా తిరుగుతున్నాయి. నాకు ఒక 2 కనిపించాయి, అందుకే షూట్ చేశాను. వీటిని దగ్గరగా షూట్ చేద్దామని వెళ్తే ఎగిరిపోయాయి. అండ్ ఇది వచ్చేసి రామాఫలం చెట్టు. దీనికి పళ్ళు అయితే చాలా బాగున్నాయి. కొద్దాం అనుకున్నాను కానీ ఇది మన ఎదురు ఆపోజిట్ రిసార్ట్ అనమాట. సో అందుకే కొయ్యలేదు. బట్ ఇవైతే బాగా వచ్చాయన్నమాట ఫ్రూట్స్. ఇది చూడండి, ఇది పికాకు అసలు మనుషులు చూసి భయపడట్లేదు. ఫ్రీగా ఉంది. ఇదైతే దగ్గరికి వెళ్ళినా కూడా అది ఎగిరిపోవడం లేదు. చక్కగా కెమెరాకి అయితే పోజులు అయితే ఇస్తుంది. బాగా అనిపించింది. ఓకే గాయ్స్, ఈరోజు మన ట్రిప్లో డే 3. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము రిసార్ట్ నుంచి. నైట్ కొన్ని మిస్ అయినాయి కదా, వాటిని షూట్ చేయడానికి మళ్ళీ వెళ్తున్నాను. వెళ్ళి అక్కడ ఎలిఫెంట్స్ ఏమన్నా మనకి కనిపిస్తే ఏమో చూస్తాను. కనిపిస్తే మన లక్, కనిపించకపోతే మనం ఏం చేయలేము. నేనైతే ట్రై చేస్తాను. ఇప్పుడైతే రూమ్ నుంచి వెళ్దాం. సరే, రిసార్ట్ని అయితే చూసేద్దాం, ఒక లుక్ వేద్దాం రండి. వచ్చేసింది, ఎంత బాగుందో చూపిస్తాను మీకు రిసార్ట్. కిడ్స్ కి అయితే ఇక్కడ ఉయ్యాలు ఉన్నాయి, చిన్న గార్డెన్ లాగా ఉంది. ఇక్కడ వచ్చేసి పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు కిందనే కాకుండా. చూడండి అన్ని చెట్లతో ఎలా ఉందో, నేచర్కి దగ్గరగా చాలా ప్లెజెంట్గా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 9:10 అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఒక వాటర్ ఫాల్ కూడా ఉంది చిన్నది, అది చూద్దాం పదండి. టైము 9:10 అయినా కూడా టోటల్గా ఎర్లీ మార్నింగ్ ఉన్నట్టుంది ఇక్కడ. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం. ఇదిగో గైస్, ఇక్కడే మనకి వాటర్ ఫాల్స్ ఉంది, కరిముట్టి వాటర్ ఫాల్స్. పర్ హెడ్ 25 రూపీస్ తీసుకుంటున్నారు. చిన్నదే, బట్ ఎర్లీ మార్నింగ్ చూడడానికి బాగుంది. యా, హియర్ వి గో. ఏరియా నేమ్ వచ్చేసి మరియూర్. వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి అబ్బా ఈ కొండల్లో? ఇక్కడ ఒక టార్టైస్ కూడా ఉంది పెద్దది. ఇక్కడ ఒక షాప్ కూడా ఉంది, టీ షాప్ ఉంది. అండ్ కొన్ని స్పైసెస్ కూడా దొరుకుతున్నాయి. మ్యాగీ కూడా వండుతున్నారు. ఎవరైనా బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి కూడా చేయొచ్చు. మనకి ఈజీగా లొకేషన్ కూడా అర్థమైపోతుంది. ఎస్, ఇవి చాలా ప్లేసెస్లో కనిపిస్తూ ఉంటాయి, బట్ బాగుందని తీస్తున్నాను అనమాట. మనం స్టే చేసే రిసార్ట్ అయితే అది లియోనార్డో అక్కడ ఉన్నాడు. యా, మనకి నైట్ మిస్ అయింది. నేను మీకు కొన్ని షూట్ చేసి చూపించలేకపోయాను. ఎలిఫెంట్స్ కానీ చిన్న చిన్న యానిమల్స్ కానీ నేను షూట్ చేయలేకపోయాను. ఇప్పుడు వెళ్ళి చూద్దాము, ఏమైనా కనిపిస్తే నేను షూట్ చేసి మీకు చూపిస్తాను.
నైట్ మనం మిస్ అయిన వ్యూస్ కూడా చాలా ఉన్నాయి. సో అవన్నీ మీకు షూట్ చేసి మళ్ళీ పెడతాను. డే టైంలో ఎలా ఉంటుందో మీరు చూడండి. నైట్ అయితే మిస్ అయ్యాం కదా, సో అందుకే నేను బ్యాక్ ఒక 15 కిలోమీటర్స్ వరకు రిటర్న్ వెళ్ళి అక్కడ నుంచి మీకు చూపిస్తాను. ఇది చూడండి, ఎక్కడ పడితే అక్కడ ఈ సైన్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. ఎలిఫెంట్స్ అయితే రోడ్స్ క్రాస్ చేస్తూ ఉంటాయి. సో మన బైక్స్ కానీ వెహికల్స్ కానీ ఆపడానికి లేదు. ఆపితే కొంచెం ప్రమాదకరంగా మారొచ్చు. సో అందుకని చెప్పి ఎక్కడ పడితే అక్కడ మనకి సైన్ బోర్డ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఎవరు అలా స్టాప్ చేసి బళ్ళని ఫోటోలు దిగటం కానీ ఇలాంటివి చేయకండి, రిస్కులు. అక్కడైతే ఒక చిన్న రివర్ అయితే ఉంది, అది మనకి ఇప్పుడు క్లియర్గా కనిపించడం లేదు. సో ఫ్రంట్ మనకి ఏమైనా బెటర్గా కనిపిస్తుందేమో నేను చూసి మీకైతే పెడతాను. నేనైతే బ్యాక్ 15 కిలోమీటర్స్ వరకు వచ్చాను. సో అక్కడ నుంచి నేను షూట్ చేస్తున్నాను అనమాట ఈ వ్యూస్ మొత్తం. వచ్చే టైంలో అయితే నేనైతే బైక్ ఇంజిన్ ఆఫ్ చేసి పెట్రోల్ అయితే సేవ్ చేసుకున్నాను. సో ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుందా చూడండి లైట్గా. ఇప్పుడు కనిపిస్తుంది కదా.
ఇక్కడ ఇంకో గ్యాస్ స్టేషన్ ఉంది. అన్నీ దొరుకుతున్నాయి అప్ప ఇక్కడ. దొరకందంటూ ఏం లేదు. చాలా పెద్ద సిటీనే ఉంది. ఈ అడవి మధ్యలో కొండల పైన బాగానే బిల్డ్ చేసుకున్నారు వీళ్ళు ఇక్కడ నేచర్ మధ్యలో. నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఎవరైనా వచ్చినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడ స్టే చేయడానికి ట్రై చేయండి. క్రేజీ ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ నాకు ఇంకో వాటర్ ఫాల్స్ అయితే కనిపించింది, ఇది కూడా చూద్దాము. నేను ఓన్లీ మరుగురు దాటిన వెంటనే ఇది కనిపించింది. సో ఇంకా మున్నార్ వెళ్ళేలోపు మనకి ఎన్ని కనిపిస్తాయో చూద్దాము. నేనైతే ఇక్కడ క్రేజీగా ఫీల్ అయ్యాను, చాలా ఎక్సైట్మెంట్ ఉంది నాకు. ఇక్కడ నుంచి మళ్ళీ మనం స్టార్ట్ అవుదాము. మనకి ఎక్కువ టైం కూడా లేదు, వెళ్ళే కొద్దీ మనకి ఇంకా ఎన్ని లొకేషన్స్ ఉంటాయో ఏమో మనకు తెలియదు, కాబట్టి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుదాము. టైం కూడా 10:12 అయింది, 12:10 అయింది. సో ఈ టైంలో కూడా చూడండి మనకి ఎర్లీ మార్నింగ్ ఉన్నట్టుంది. ఈ కొండలు వావ్, ఈ మొత్తం ఫాగ్తో కప్పబడి చాలా కూల్గా ఉన్నాయి. ఇది చూడండి, వావ్, ఇదైతే చాలా క్రేజీగా ఉంది. ఇది ఫ్రంట్ ఏమో కొబ్బరి చెట్లు, దాని వెనక పెద్ద కొండ, కొండ పైన ఒక వాటర్ ఫాల్. వావ్, క్రేజీ ఉంది ఇదైతే. ఇక్కడ మళ్ళీ ఒక విలేజ్ ఉంది. ఎంత లక్కీనో వీళ్ళు ఇలాంటి ఏరియాస్లో ఉంటున్నారంటే, నిజంగా ఆసం అన్నమాట. నాకైతే ఇలాంటి ప్లేస్లో ఉండిపోవాలనిపిస్తుంది. మనం అంటే కొత్త కాబట్టి మనకి ఇలా అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఉండే వాళ్ళకి ఇది కామన్ థింగ్ కాబట్టి వాళ్ళకి అంతగా ఏమనిపించదు. టైం కూడా తెలియట్లేదు మనకి ఇక్కడ. సో వీళ్ళకంటే ఇక్కడ రెగ్యులర్ థింగ్ కాబట్టి వీళ్ళకి అంత ఎక్సైట్మెంట్ ఏమి ఉండదు. నేనైతే చాలా ఎక్సైట్ ఫీల్ అవుతున్నాను. చాలా అంటే చాలా నచ్చేసింది ఇది నాకు. ఇక్కడ చూడండి, అక్కడ నుంచి పడిన వాటర్ మనకి ఇక్కడి వరకు కింద వరకు వస్తుంది. ఇక్కడైతే ఒక టెంపుల్ కూడా ఉంది బ్రో, ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు ఇలాంటి ప్రదేశాల్లో. వావ్, క్రేజీ ఉందబ్బా. అదే నేచర్ లవర్స్ అయితే ఇలాంటి ప్లేసెస్ని అస్సలు వదలరు. చూడండి, ఎక్కడ చూసినా కానీ ఫ్లవర్స్ 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 ఫ్లవర్స్తో మనకి వెల్కమ్ చెప్తున్నట్లు ఉంది కేరళ మొత్తం. నేనైతే మంచి టైంలోనే వచ్చాను, బాగా అనిపించింది. ఇక్కడ కాఫీ తోటలు ఉన్నాయి. సో వాళ్ళు వచ్చి వర్క్ చేసుకొని మధ్యాహ్నం లంచ్ చేస్తున్నట్టున్నారు. మున్నార్లో టీ గార్డెన్స్ కదా ఎక్కువ ఉండాల్సింది, ఇక్కడ కాఫీ తోటలు ఉన్నాయి. సో అది కూడా చూద్దాము ముందు వెళ్ళే కొద్ది ఏమేమి ఉంటాయో. వావ్, ఇక్కడ ఇంకోటి ఉంది వాటర్ ఫాల్స్. ఈ మిరా బుర్రపాడు, ఇక్కడ ఎక్కడ చూసినా కానీ వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్. వావ్, ఇదిగోండి స్టార్ట్ అయినాయి. ఇక్కడ నుంచి మనకి టీ గార్డెన్స్ అయితే స్టార్ట్ అయినాయి. టీ గార్డెన్స్ స్టార్ట్ అయినాయి అంటే మనం మున్నార్కి దగ్గరగా వచ్చేసినట్లే. మున్నార్కి వచ్చే ముందు మనకి టీ గార్డెన్స్ అయితే దర్శనం ఇస్తాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి అన్ని మనకి టీ గార్డెన్స్ అయితే ఎక్కువ కనిపిస్తాయి. క్లైమేట్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉంది. చూడండి ఎన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయో. వాటర్ ఫాల్స్, టీ గార్డెన్స్, అక్కడ కూడా కొండ మీద ఒక చిన్న వాటర్ ఫాల్స్ ఉంది, మీకు కనిపిస్తుందో లేదో. దాని కింద టీ గార్డెన్స్ ప్లాంటేషన్, కింద ఒక రివరు. కొండలెక్కి ఎలా ఈ ప్లాంటేషన్ చేస్తున్నారో కానీ ఇక్కడ వాళ్ళకు మాత్రం చాలా కరేజ్ ఉంది. ఆ కొండ మీద ఎవ్రీ టైం కొండలు మొత్తం మంచుతోని ఫాగ్తోని నిండిపోయి ఉన్నాయి. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. ఇలాంటివి అయితే చాలా కనిపిస్తున్నాయి. మేము ఇలాంటి ప్లేసెస్ కనిపించిన ప్రతిసారి బండి స్టాప్ చేయడం, ఒక 1 hour
అలా స్టే చేయడం జరుగుతుంది. సో పిక్స్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం, వెళ్ళడం. 3 అవర్స్ ఉన్న వీడియోస్ని నేను 33 మినిట్స్కి ఎడిట్ చేశానంటే చూడండి ఎన్ని వ్యూస్ ఉన్నాయో. ఇక్కడ ఒకటి ఉంది చూడండి. వావ్, ఏం ఫీల్ ఉంది మామ ఇక్కడ మాత్రం. వేరే లెవెల్ అనమాట. నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది ఈ జర్నీ. అరే యార్, నేచర్ ఇచ్చిన దాన్ని కూడా చూడలేని వాళ్ళందరికీ చెప్తున్నాను నేను, మీ లైఫ్ అయితే వేస్ట్ అని చెప్తాను నేను. ఇలాంటి అందాలని చూడకుండా, ఆస్వాదించకుండా ఉండే లైఫ్ కూడా వేస్ట్ అని చెప్తాను నేను. చూడండి, ఇక్కడ ఇంకో వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. మనం వెళ్ళే కొద్దీ ఎన్ని వాటర్ ఫాల్స్ కనిపిస్తాయో నాకే తెలియడం లేదు. ఈ వ్యూ అయితే చూడండి, చాలా మంచిగా ఉంది. రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఒక రివర్ ఉంది. సో ఇక్కడికి వచ్చేసి మనం ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాము. లక్కం వాటర్ ఫాల్స్, దాని నుండి వచ్చే వాటర్ అనమాట ఇది. సో ఈ వాటర్ ఫాల్స్ కూడా మనం చూసుకుందాము. ఇది మనం మరియూరు నుంచి మున్నార్ వెళ్ళే రూట్లో ఉంటుంది, మిడిల్లో. సో దీన్ని కూడా ఒక లుక్ వేసేద్దాం. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇటు సైడ్ నుండి చూపిస్తాను మీకు. వాటర్ ఫోర్స్ అయితే చాలా బాగానే ఉంది. సౌండ్ లౌడ్గా ఉంది, వాటర్ ఫోర్స్ బాగుంది, వాటర్ కూడా బాగున్నట్లుంటాయి. సో వెళ్ళి చూసేద్దాము. అంతకుముందు మనం ఏమైనా తినేసి లంచ్ చేసి వెళ్దాము. మళ్ళీ మధ్యలో బండి ఆపడానికి ఉండదు కాబట్టి చూసుకొని వెళ్దాము. ఇలాంటి వాటి మధ్యలోనే ఉంది మనకి ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే. ఎంట్రన్స్ అయితే ఇటు నుంచి వెళ్ళాలి. ఇక్కడైతే ఒక చిన్న షాప్స్ అయితే 2 ఉన్నాయి. వాటిలో నేను దీనిలోకి వెళ్ళాము ఇక్కడ లంచ్ చేద్దామని. మ్యాగీ కానీ, ఫ్రూట్స్ కానీ, ఇంకా ఇక్కడ ఎక్కువ మ్యాగీ అయితే కనిపిస్తూ ఉంది. చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కానీ. చూద్దాం, అక్కడికి వెళ్ళి తిందాం మనం ఏమైనా. మేమైతే ఒక మ్యాగీ ఒక ఫిష్ అయితే ఆర్డర్ చేసాము. మ్యాగీ వచ్చి 60 రూపాయలు, ఫిష్ వచ్చేసి 70 రూపీస్ పడింది. సో ఇలాంటి ప్లేసెస్లో ఇవి దొరకడమే కష్టం. సో తినేద్దాము పేర్లు పెట్టకుండా. టేస్ట్ అయితే ఫిష్ అయితే బాగానే ఉంది. ఈ నూడిల్స్ అయితే, మ్యాగీ అయితే అంత టేస్ట్ ఏం లేదు, బట్ తినవచ్చు అంతే. ఇక మనం లోనికి వెళ్దాము. టికెట్ ప్రైజెస్, టైమింగ్స్ మొత్తం ఇక్కడే ఉన్నాయి. చూడండి, పర్ పర్సన్ అయితే 50 రూపీస్ తీసుకుంటున్నారు. 8:30 to 4 PM వరకు ఉంటుంది. ఇంకా లోపలికైతే వెళ్దాం మనం. వెళ్ళే వాటర్ ఫాల్ కూడా ఒక లుక్ వేసేద్దాం. మనం వెళ్ళే దారిలోని పక్కనే ఉంటుంది. సో ఇక్కడైతే డూ నాట్ ప్లక్ ఫ్లవర్స్ అని ఉంది. వాటిని వీగితే మన దగ్గర పీకుతారు, మనీ అనమాట. సో స్ట్రిక్ట్లీ చెప్తున్నారు అక్కడ, ఫ్లవర్స్ని అయితే ఎవరు టచ్ చేయొద్దని. టచ్ చేస్తే ఫైన్ అనమాట. బట్ కలర్ఫుల్గా ఉంది ఇక్కడ ఫ్లవర్స్తో.
ఆ టీ ఫ్యాక్టరీ చూశారు కదా, అది దాటిన తర్వాత ఇక మనం ఇంకా కొంత లాంగ్ అయితే వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి కొంచెం జర్నీ కూడా ఏంటిది ఫాగ్ మొత్తం క్లౌడ్స్తో టోటల్గా కమ్మేసింది. ఆ బ్యాక్ సైడ్ ఉన్న కొండలు కూడా మనకేం కనిపించట్లేదు, టోటల్గా ఫాగ్తో కప్పేసింది మొత్తం. వావ్, ఇక క్లైమేట్ అట్మాస్ఫియర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇక్కడ చాలా కూల్గా ఉంది. చూస్తున్నారు కదా, మనం ఎక్కడమే సరిపోయింది, దిగడం అయితే ఏం లేదు. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎక్కుతూనే ఉన్నాము. ఓ, ఇక మనం క్లౌడ్స్ మధ్యలో నుంచి వెళ్ళాలనుకుంటా. ఓ మై గాడ్, అసలు కింద అయితే ఏం కనిపించట్లేదు. ఆ పొగమంచుతో మొత్తం కప్పేసింది, కింద కూడా ఏం కనిపించట్లేదు నాకు. జర్నీ అయితే చాలా క్రేజీగా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతున్నాను నేను. వావ్, క్లౌడ్స్ మధ్యలో మన బైక్ మీద వెళ్తూ ఉంటే వావ్, క్రేజీ ఉంది ఫీలింగ్ అయితే. ఎవరైనా రావాలనుకుంటే వచ్చేయండి బ్రో. మనకి మనీది ఏముంది, ఈరోజు కాకపోతే ఈరోజు పోయినా రేపైనా సంపాదించుకోవచ్చు. బట్ ఇలాంటి జర్నీస్లో మనం ఫీల్ అయ్యేది మనకి లైఫ్ లాంగ్ ఒక స్వీట్ మెమరీ లాగా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. సో ట్రై చేయండి, లైఫ్ని అయితే వేస్ట్ చేసుకోకండి. చూడండి, అస్సలు ఏం కనిపించట్లేదు ఫ్రంట్ మొత్తం. టోటల్గా మనకి మంచుతో కప్పేసింది అనమాట. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే కూడా ప్రికాషన్స్ అయితే తీసుకోండి. చలి కూడా బాగానే ఉంది ఇక్కడ. చూసారా, ఆ కార్ కనిపించట్లేదు మనకి, అలా ఉంది. ఓ మై గాడ్, క్రేజీ ఉంది ఫీలింగ్ ఇక్కడ. ఇక్కడే ఎలా ఉంటే ఇక మున్నార్లో ఎలా ఉంటుందో ఏమైపోతుందో నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే చాలా ఎగ్జైట్ అవుతున్నాను. చాలా అంటే చాలా బాగుంది ఈ ఫీలింగ్. వావ్, ఎంత చూసినా కానీ చూడాలనిపిస్తుంది. అసలు మనం వెళ్ళే కొద్దీ ఈ వ్యూస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటున్నాయి. మేము ఆగడం గంటన్నర టైం వేస్ట్ చేయడం, పిక్స్ తీసుకోవడం, చూడండి ఎదురు వచ్చి మనకు అసలు కనిపించడం లేదు. ఎక్కడ అయినా కానీ మనకి టైం అయితే వేస్ట్ అయిపోతుంది. చూడండి 41 కిలోమీటర్స్ నేను వచ్చేసరికి ఎంత టైం అవుతుందో. ఇంకా మేము వెళ్ళాల్సింది కూడా ఉంది, దగ్గరికి వచ్చేసాం మున్నార్కి. ఈవినింగ్ అయితే అవుతుంది. సో మేము ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు వచ్చామంటే చూడండి ఎన్ని వ్యూస్ ఉన్నాయో. మనం చెప్పలేమన్నమాట, అన్ని వ్యూస్ ఉన్నాయి. అసలు నేచర్ని లవ్ చేసే వాళ్ళు అయితే ఇలాంటి ప్లేసెస్ని అస్సలు మిస్ అవ్వకండి. సీరియస్లీ చెప్తున్నా, ఇట్స్ అమేజింగ్ ఫీలింగ్ అనమాట. రోడ్స్ కూడా బాగానే ఉన్నాయి, బట్ కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకుంటూ రండి. ఇలాంటి ప్లేస్లో చూడండి ఒక విలేజ్, బాబా బాబా, ఏమిరా ఈ సీనరీస్ మొత్తం క్రేజీ ఉన్నాయి. బుర్రపాడు, వావ్, సీరియస్లీ అమేజింగ్. అందుకే ఒక్కసారైనా విజిట్ చేయండి, మీరైతే సాటిస్ఫై అవుతారు ఫుల్గా, 100% చెప్తున్నాను. ఇక్కడ ఒక నేషనల్ పార్క్ ఉంది, దీనిలోకి వెళ్దామని చూసాము. బట్ నేను ఒక వీడియోలో చూశాను, ఈ పార్క్లో అయితే ఏమీ ఉండవు, మనీ వేస్ట్ టైం వేస్ట్ అని చెప్పి నేనైతే ఇది చూడడానికి వెళ్ళట్లేదు. ఇది ఒక టీ ఫ్యాక్టరీ అనమాట. ఆ పార్క్ని అయితే చూడాలనుకుంటే ఎవరైనా చూడొచ్చు, బట్ నేనైతే రికమెండ్ చేయను, అందులో అయితే ఏం లేదు. సో రివర్ దగ్గరికి కూడా వచ్చేసాము అంటే ఇంకా మనం
దగ్గరలో ఉన్నాము మున్నార్కి. వావ్, వచ్చేసాం మున్నారు. మేమైతే ఆన్లైన్లో హోటల్ బుక్ చేసుకున్నాము ముందే ఏం తెలియకుండా. మీరైతే ఆ తప్పు అయితే చేయకండి. మీరు హోటల్ బుక్ చేసుకునే ముందు హోటల్ దగ్గరికి వెళ్ళి చూసి అప్పుడు బుక్ చేసుకోండి, గూగుల్ మ్యాప్స్లో పెట్టుకొని. మేమైతే బుక్ చేసుకున్నాం కానీ అది హోటల్ ఎక్కడో కొండపైన ఉంది. ఆ బైక్ని తీసుకురావడానికి నాకైతే చాలా హార్డ్ అనిపించింది. రూట్ అయితే అస్సలు బాగాలేదు. ఎవరైనా అడ్వెంచర్ బైక్స్ అయితే, ఆఫ్ రోడ్ బైక్స్ కానీ కార్స్ కానీ అయితే నో ప్రాబ్లం. బట్ ఇలాంటి స్పోర్ట్స్ బైక్స్ కానీ ఇలాంటి ఏమన్నా తీసుకెళ్ళాలంటే కష్టం అనిపిస్తుంది. సో ఆలోచించుకోండి. ఓకే గైస్, నేను ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. రిమైనింగ్ మొత్తం నేను రేపు వీడియోలో మాట్లాడతాను. నాకైతే వ్యూస్ చూసి బుర్ర పాడవుతుంది. ఓకే గైస్, నేనైతే ఇంకా సెలవు తీసుకుంటున్నాను. స్టే సేఫ్ అండ్ స్టే వైల్డ్ గైస్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. రేపటి వీడియోలో కలుద్దాము. ఇంకా నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్ గైస్.